ఎగ్స్ కొంచెం ఎవరమ్మా వర్కర్ సూపర్వైజర్ కొంచెం సైజు తక్కువ ఉన్నాయమ్మా. 1580 ఉండాలా? ఎంత ఉందియా? కొంచెం సైజు తక్కువ ఉన్నాయి మనకు. 1580 అమ్మా మంది. అదే ఇంత సైజు. ఎవరండి కాంట్రాక్టరు అమ్మా? కాంట్రాక్టర్ ఎవరు? ఫోన్ కలపండి కొంచెం. 50 grams మనకు ఉండాలా. 45 to 55 మధ్యలో ఉండాలి. చూడండి ఎట్లుందో. ఏంటి అదేంటి? ఏం అవసరం లేదు, అవసరం చూడండి అమ్మా, చాలా లెస్ ఉంది. గుర్రపా నమస్తే అయ్యా. గుడ్లు చిన్న సైజు వస్తున్నాయి. 2-3 ట్రేలు కూడా వెయిట్ 1580 గ్రాములు లేవు. ఒక గుడ్డు చూస్తే 38 గ్రాములు ఉంది. ఇప్పుడే కాదు నేను వచ్చినప్పుడు మార్చేది కాదు నా, అందరికీ మార్చాలా, అన్నీ చూసుకోవాలి మీరు. ఇవన్నీ లేదు పొరపాటు, 1-2 ట్రేలు పొరపాటు, మొత్తం ట్రేలు అన్ని పొరపాటు. గుడ్లు పక్కకు పెడితే 35 గ్రాములు, ఒక డబ్బా పెట్టి ఒక గుడ్లు పెడితే కూడా ఆ డబ్బా 5-10 గ్రాములు ఉంటుంది. 38-39 గ్రాములు ఉన్నాయి గుడ్లు, కొన్ని ఎక్కువ శాతం. కొంచెం చూడండి, మాకు 45 నుంచి 55 మధ్యలో ఉండాలా. ట్రే వెయిట్ 1580 గ్రాములు ఉండాలి. 45 గ్రాముల నుంచి 55 గ్రాముల మధ్యలో ఉండాలి గుడ్డు సైజు. ట్రే వెయిట్ 1580 గ్రాములు ఉండాలి. 30 గుడ్లు 80 గ్రాములు ట్రే వెయిట్, 1500 గ్రాములు గుడ్ల వెయిట్ చూసుకోండి, మార్చుకోండి. లేదని మళ్ళీ ఎప్పుడు నాకు ఈ సమస్య వచ్చిందంటే బ్లాక్ లిస్ట్లో పెట్టిస్తా. అది ఇమీడియట్గా మార్చి నువ్వు తీసేసుకో కొన్ని ఈ గుడ్. యా అటెండెన్స్ రిజిస్టర్ పిల్లలు. సూపర్వైజర్ ఎక్కడి పేరు మేడం? ఇక్కడ తొందరపడగాకు, నిదానంగా, ఏమి ఇబ్బంది లేదు. ఏ నుండి చెప్పొద్దాం నీకు, ఇటు మార్చుకోమని, ఎంత భయపడగా. ఎంతమంది వచ్చారు? 3 మరి 3 ఏముంది ఇక్కడ అటెండెన్స్? ఇప్పుడు వేసిన తర్వాత వచ్చినాను సార్. మీరు వేసుకోకండి. ఎప్పుడు వేశారు? నేను పొద్దున వేసినా సార్. వస్తాను వేయద్దు. 10:30-11 దాకా వెయిట్ చేయండి. వచ్చిన తర్వాత గుడ్డు పెట్టిన తర్వాత చూసుకొని చేసుకోండి అమ్మా. ముందు వేస్తే ఇప్పుడు కొట్టివేతలు పడతాయి. నువ్వు ఇంట్లో తెచ్చి పెడతావా? పెట్టలేవు కదా. కాబట్టి 10:30-11 దాకా వెయిట్ చేయండి. కొంచెం వెయిట్ చేసి ఒక్కొక్క సెంటర్లో 12 దాకా కూడా వేయడంలే. మేము 10:30-11 దాకా టార్గెట్ పెట్టుకోండి అంటున్నాం. ఆ గుడ్డు తిన్న తర్వాత, అప్పుడు పాలు తాగిన తర్వాత అప్పుడు వేసుకోండి. ఇట్లా వేసుకుంటే ఇబ్బంది అవుతుంది నీకు. ఇది మేము వస్తాడమనో లేకపోతే తిరుగుతాడమనో భయపడి ఇన్ని చేయగాకండి. కొట్టివేతలు మొదలైతే చూసేదానికి బాగుండదు. ఇదేంది అన్ని బ్లాంకులు ఉన్నాయి, ఎన్ని బ్లాంకులు ఉన్నాయి. ఇది బ్లాంక్ ఉంది, రాలేకుంటే ఏళ్ళు పెట్టేసి. అబ్స్ట్రాక్ట్ లేదే, అబ్స్ట్రాక్ట్ రాయాలమ్మా. సూపర్వైజరు ఎవరు? ఇక్కడ కింద రాయాలా, ఇట్లా ఈడ రాయాలి మామూలుగా. ఈ నేను పెట్టేయచ్చు మీరు. వేసి టోటల్ ఎంత? 12. బై ఇక్కడ ఎంతమంది? 1, 2, 3, 4 ప్రజెంట్. ఇట్లా వేసి పెట్టుకోవాలి అన్నిటికీ. ఏరో చూసుకో, అవన్నీ అబ్స్ట్రాక్ట్ వేసుకోవాలమ్మా. దేనికి వేయలేను, సూపర్వైజర్ ఏం చూస్తుందా మరి. అది చూస్తే మాకు పీడీ గారు కానీ సిడిపిఓ గారు కానీ మేము కానీ ఎవరైనా వస్తే టకటక అన్ని చూసుకొని 10 నిమిషాలు వెళ్ళిపోతాం. అట్లా నువ్వు లేట్ చేసే కొద్దీ ఎన్ని తలకాయ ఏమొచ్చాయి ఇప్పుడు? గుడ్లు ఒక్కటి వచ్చినాయి సార్. ఇడ్లీ ఏం తెచ్చుకోవాలా? ఇడ్లీ రైస్ కూడా రాలా? స్టోర్ రాలేదు. ఫింగర్ పెట్టి బలామృతం కూడా లేదు. చాలా మంది ఉన్నారా మీకు? 51 మంది ఉన్నారు. అందరు వస్తారా? రేషన్కి అందరు వచ్చారు సార్. ఏంటి బ్లాంక్స్ పెట్టుకోకండి అమ్మా, ఎన్ని ఫిలప్ చేసుకోండి చూసుకొని. పిల్లలు పడుకున్నప్పుడు ఫ్రీ టైంలో ఎన్ని ఫిలప్ చేసుకోండి. ఎన్ని బ్లాంకులు పెట్టినావు ఎన్ని క్లోజ్ చేసుకో ఎప్పుడెప్పుడు. లేదంటే నువ్వు అడిగినట్లు లెక్క. నేను ఇప్పుడు రెడ్ మార్క్ పెడితే నష్టపోతావు నువ్వు. వస్తే సంతకం ఉండాలి, లేకుంటే డాష్ పెట్టేసి. ఏడు చూడు, ఈ సంతకం లేదు, ఇచ్చినట్టుంది. సంతకం పెట్టాలి, నువ్వు కాదు, వాళ్ళు చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇది జనవరి చూడు, ఇక్కడ సంతకం లేదు, ఇచ్చేసి పెట్టినారు కదా. ఎవరు? 3 గార్డియన్స్ని. ఒక బెనిఫిషరీకి 3 గార్డియన్స్ పెట్టినారు సార్. ఒక తల్లికి వాళ్ళ భర్తో వాళ్ళ తమ్ముడు అన్నో సూపర్వైజరా. ఏం అబ్స్ట్రాక్ట్ లేదు, అటెండెన్స్ లిస్ట్లో అబ్స్ట్రాక్ట్ వేయలేదు.
చెప్పుకోవా నువ్వు ఎన్నిసార్లు వస్తావమ్మా చెప్పింది సార్ చెప్పింది. ఆమె మీద పనివా అమ్మా చెప్తే చేయలే కదా ఎన్ని ఉన్నాయి మీకు సెంటర్లు ఇచ్చినావు నువ్వు సార్ 30 సార్ 30 నెలకు ఒకటి రావచ్చు కదా చేస్తాను. మరి వచ్చి చూసి చెప్పండి అమ్మా చూడండి అన్ని ఎంటీ అక్కడక్కడ ఫిలప్స్ చేయాలా బ్లాంక్స్ ఉన్నాయి అన్ని క్లోజ్ చేయండి అమ్మా బాలింత తల్లులు గర్భవతులు బాగానే ఉన్నారే ఉండరు సార్. ఏం మరి పిల్లలు మన కాడికి రావడం లేదా ఇప్పుడు మనం దాదాపు ఈడ 3 ఫ్యాన్లు 51 మంది ఉన్నారు నువ్వు చదువు చెప్తే ఎందుకు రారమ్మా ఆడ 10,000 20,000 కట్టి ఆడ ఎందుకు పంపిస్తారు ఇక్కడ ఉచితంగా మనం అన్నం పెట్టి బాగా చూస్తూ ఉంటే మీ దగ్గర ఉంది ఆ టాలెంటు మీరు చదువులు చెప్తే పిల్లలు వస్తారు మీరు చదువులు చెప్పకపోతే రారు అది మన కృపాపరాధం కొంచెం ఊరికే ఏబిసిడీలు అవి ఊరికే టీవీలు ఇచ్చారు బ్రహ్మాండంగా 3-4 వస్తే ఎట్లా సెంటర్కు టేక్ హోమ్ రేషన్ 51 మంది తీసుకుంటా ఉన్నారు సంవత్సరం ఒక 10-12 మంది 3 years కంప్లీట్ అయిపోతూ ఉంటారు ముందుకు వాళ్ళని మీరు క్యాచ్ చేయాలా 2-3 పెరగాల సంవత్సరం ఇట్లా తక్కువ వస్తూ ఉంటే సెంటర్ నడపడం అంటే ఆ వచ్చిన ఎక్కువ ఆబ్సెంటీసే ఉన్నాయి ఎక్కువ రావడం కూడా చూసుకోండి జాగ్రత్త చేయాలమ్మా బాయ్